గురుగారు మీరు చెప్తుంటే ఇది ఎంతో గొప్ప శాస్త్రం అని అర్థమవుతుంది. మరి ఎందుకు ఈ గొప్ప శాస్త్రం తెరమరుగైపోతుంది? మనగొడలో లేదు కదా, ఇప్పుడు ఎవరో ఇద్దరు ముగ్గురు మీలాంటి వాళ్ళే చెప్తున్నారు. ఎందుకు జ్యోతిష్యం అవచ్చు? కష్టం, ఇది కష్టం. అలా కాదు, భగవంతుణ్ణి ఉన్నాడా లేడా అని మాట అనేయటం ఈజీ. ఉన్నాడు అంటే ప్రూఫ్ చేయటం చాలా కష్టం. ఇది కూడా అంతే. ఈ శాస్త్రం ఉంది అని చెప్పి ప్రూఫ్ చేయాలంటే చాలా కష్టం. ఎందుకు కష్టం అంటే భవిష్యత్తు చెప్పేటువంటిది మనం ఇతరుల మీద ఆధారపడకండి, మిమ్మల్ని మీదే ఆధారపడండి. భగవంతుని యొక్క మన కృప మన మీద ఉంది అని అంటే అది వ్యక్తిగతం. అది ప్రదర్శించడానికి కానీ ఇంకొకరికి ఇవ్వడానికి కానీ సాధ్యపడదు. కర్మ కూడా అంతే. కర్మ వ్యక్తిగతం అంటే మన కర్మకు మనమే కర్తలము. అంటే మన కర్మను మనం తెలుసుకోవడానికి ఒక మార్గం ఉంది, దాన్ని సరి చేసుకోవడానికి ఒక మార్గం ఉంది. అది హస్త సాముద్రిక శాస్త్రం చెప్పుద్ది. దీన్ని చాలా కష్టమైనటువంటి విషయం. మిగిలినవి అయితే మిగిలిన శాస్త్రాలు అవి మెకానికల్, అంచేత దేనికోసమో పుట్టబడ్డాయి. అది వ్యక్తికి ఆపాదించేసి మనం కంప్యూటర్ చేసేయచ్చు, దీన్ని కంప్యూటర్ చేయలేం. ఎందుకంటే ఇది కర్మతోటి, మనసుతోటి, గుణముతోటి ముడిపడి ఉంది. ఇది మరి గుణాన్ని, కర్మను, భగవత్ యొక్క అంశను దీని కంప్యూటర్లో ఎలా పెట్టగలం? దాని లక్షణాలు మాత్రం ఇక్కడ ఉన్నాయి, దాన్ని మనం తెలుసుకోవడం. అందుకోసం ఇది తెరమరుగు అయిపోదు, ఎప్పటికైనా మిగిలి ఉండేటువంటిది ఈ శాస్త్రమే. ఏం చేద్దంటే మానవుడు పుట్టుకతోటి వచ్చింది, ఇది కర్మతోటి వచ్చింది, భగవంతునితోటి, పరమాత్మతోటి, ఆత్మతోటి ముడిపడి ఉంది. దీన్ని మనం ప్రకటించటంలో కష్టమైంది కనుక సులువైన పైన రేఖలను, గీతలను పట్టుకుని ఏదో మభ్యపెట్టి చెప్తున్నాం కాదు. లోతుల్లోకి వెళ్తే ఎప్పటికైనా ఇదే మిగులుద్ది. ఏం చేతనంటే ప్రపంచవ్యాప్తంగా 840 కోట్ల జనాభా ఉన్నారు. ఇప్పుడు 840 కోట్ల మందికి అరచేతులు ఉన్నాయి కదా, వాళ్ళందరికీ మీరు మిగతా శాస్త్రాలు ఏమి అప్లై కావు. ఎందుచేతనంటే ఈ శాస్త్రంలో వాళ్ళని, వాళ్ళ యొక్క లక్షణాలని, వాళ్ళ యొక్క భౌతిక స్థితుల్ని, వాళ్ళ మానసిక స్థితుల్ని, వాళ్ళ అభిమానాన్ని, ప్రేమని మనం ఖచ్చితంగా అంచనా వేసేయచ్చు. మిగతా శాస్త్రాలు వాళ్ళకి అప్లై అవ్వు. ఎందుకంటే వాళ్ళు ఆ మతాలు వేరు, కులాలు వేరు, దేశాలు వేరు, దీన్ని మిగతా వాటిని ఒప్పుకోరు. ఎందుకని అంటే మిగతా మార్చేసుకోవచ్చు, పేరు మార్చేసుకోవచ్చు, మీరు తారీఖులు మార్చేసుకోవచ్చు, అన్ని మార్చేసుకోవచ్చు. ఇది మారేటువంటి స్వభావం ఉంటే ఇది కూడా మరుగైపోద్ది. కాలక్రమేణా అవన్నీ మరుగైపోతాయి, దీనికి ప్రాధాన్యత వస్తుంది. దీని మీద మీ బోటి వాళ్ళు ఇంకా కృషి చేస్తారు, అది ఎప్పటికైనా సరే వెలుగులోకి వస్తాయి. దీన్ని మానవాళి మనుగడ కోసం, మన కర్మల్ని మనం కరెక్ట్గా నిర్వర్తించడం కోసం దీన్ని ఒక సపోర్ట్ ఆధారంగా, అంటే మీరు చక్కగా అందంగా తయారవ్వాలనుకుంటే అర్థం చూసుకుంటారు అంతే. ఇంకొకళ్ళు ఎవరో చెప్తే అవ్వదు. అంటే అర్థం చూసుకుంటే మనల్ని మనం పరిశీలించుకోవచ్చు. ఇది అర్థం లాంటి శాస్త్రం. మిగతావన్నీ కూడా ఎవరో చెప్తే చెప్పినటువంటి శాస్త్రం అది.